హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మోంగోడిబి గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మోంగోడిబి సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రమ్ బేసిక్స్ టు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్‌లో. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే ఇంట్రడక్షన్ టు మోంగోడిబి అనమాట. ఏవైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నావో అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసల మోంగోడిబి నేమ్ అనేది ఎలా వచ్చిందంటే, సో, ఏంటంటే హ్యూమాంగస్ అని ఒక వర్డ్ ఉందనమాట. హ్యూమాంగస్ అంటే ఏంటంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హార్డ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు గూగుల్‌లోకెళ్ళి హ్యూమాంగస్ అని కొట్టండి. హ్యూమాంగస్ మీనింగ్ అని. హ్యూమాంగస్ ఇన్ ద సెన్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్. ఓకేనా? హ్యూజ్. ఓకేనా? ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్. సో, ఈ వర్డ్ నుంచి మనకేంటంటే మోంగోడిబి అని పేరొచ్చిందనమాట. ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ హ్యూమాంగస్ మోంగోడిబి అనేది వచ్చింది. ఓకేనా? సో, ఇట్స్ నాట్ మ్యాంగోడిబి, ఇట్స్ అన్ మోంగోడిబి అనమాట. ఓకేనా? సో, ఏంటంటే మోంగోడిబిని యూజ్ చేసుకొని మనం ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ ఇన్ ద సెన్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్ అనమాట. ఓకేనా? సో, మోంగోడిబి అనేది పేరెలా వచ్చిందో అర్థమైంది కదా! ఫ్రమ్ ద వర్డ్ హ్యూమాంగస్ మనకి మోంగోడిబి అనే పేరనేది కనిపెట్టారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అసల ఈ మోంగోడిబి పాపులరా కాదా? ఓకేనా? సో, పాపులరా కాదా అంటే యెస్, ఇట్ వాస్ వెరీ పాపులర్ అనమాట. సో, నౌవేడేస్ ఏంటంటే డైలీ లైఫ్స్‌లో మనం వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే చూసేవన్నీ వెబ్ పేజెస్ అనమాట. ఓకేనా? సో, ఈ వెబ్ పేజెస్‌ని డెవలప్ చేయడానికి బేసికల్లీ వి యూజ్ ద స్టాక్స్ కాల్డ్ మెన్ స్టాక్. ఓకేనా? మెన్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్. ఓకేనా? మెన్ స్టాక్ ఆర్ మీన్ స్టాక్. సో, స్టాక్ ఇన్ ద సెన్స్ స్టాక్ అంటే ఏం లేదండి. సో, ఈ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకొని మనము ఒక వెబ్ అప్లికేషన్ అనేది డెవలప్ చేయటాన్ని స్టాక్ అంటాము. సో, లెట్ మీ యాడ్ ఇట్. సో, స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ద వెబ్ అప్లికేషన్స్. ఓకేనా? సో, a group of technologies that is used to develop the web applications is called the stack అనమాట. సో, ఏంటంటే ఈ మెన్ అంటే ఏం లేదండి. సో, ఎం ఇన్ ద సెన్స్ మోంగోడిబి. ఓకేనా? మోంగోడిబి. సో, ఈ ఇన్ ద సెన్స్ ఎక్స్‌ప్రెస్. దెన్ ఆర్ ఇన్ ద సెన్స్ React. Okay, let me align it properly. So, R in the sense React. N in the sense Node.js. ఓకేనా? సో, ఇవన్నీ టెక్నాలజీస్ అనమాట. సో, ఈ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్‌ని మనం యూజ్ చేసుకొని వెబ్ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో, అసలు ఈ మెన్ ఏంటి అంటే, సో, ఇది ఏంటంటే ఫుల్ ఫార్మ్ ఆఫ్ మీన్ అనమాట. ఓకే? ఇట్ ఈస్ ఏ మెన్ స్టాక్. ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద మెన్ స్టాక్ వచ్చేసి ఇదనమాట. దెన్ మీన్ స్టాక్ వచ్చేసి ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ మీన్ స్టాక్ వచ్చేసి MEAN. సో, ఇక్కడ ఏంటంటే ఒక్క లెటర్ మారుతుంది. సో, ఇక్కడ ఏంటంటే ఆర్ ఉంది, ఇక్కడ ఏంటంటే ఏ ఉంది. సో, ఏ ఇన్ ద సెన్స్ యాంగులర్. ఓకేనా? యాంగులర్. సో, రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ, వేరాజ్ యాంగులర్ ఈజ్ ఎ ఫ్రేమ్‌వర్క్ అనమాట. సో, ఈ టెక్నాలజీస్ మనం యూజ్ చేసుకొని ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేసుకుంటాం. సో, ఈ మోంగోడిబి ఎలా పాపులర్ అవుతుందంటే డే బై డే మనం ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ వీ హ్యావ్ టు స్టోర్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్. సో, ఏంటంటే లార్జ్ డేటాని మనం ఎప్పుడైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఏంటంటే
మోంగోడిబి అనేది ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం. ఓకేనా? ఓకేనా? సో, మోంగోడిబి అనేది చాలా ఫేమస్ అండ్ ఎవ్రీ టెక్నాలజీస్‌లో మనం యూజ్ చేస్తున్నాం. జావాలో గానీ, లేదా పైథాన్‌లో గానీ, వెబ్ అప్లికేషన్స్‌లో గానీ సో, ఇలా ఎవ్రీ టెక్నాలజీస్‌లో అనేది మనం మోంగోడిబి అనేది నౌ ఎ డేస్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? నౌ హూ ఈస్ ద వెండర్ ఆఫ్ మోంగోడిబి? సో, వెండర్ అంటే ఏం లేదండి. ఆ సర్వీస్‌ని ప్రొవైడ్ చేసేది ఎవరని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఎస్‌క్యూఎల్‌ని ఎవరు మేనేజ్ చేసేది? SQL is managed by the Oracle team. Then MySQL also it was managed by the Oracle team. ఓకేనా? సో, ఇప్పుడు అలానే మోంగోడిబిని మేనేజ్ చేసేది సో, ద వెండర్ ఆఫ్ మోంగోడిబి వచ్చేసి మోంగోడిబి వాళ్ళే. ఓకేనా? సో, మోంగోడిబి వాళ్ళే ఏంటంటే వెండర్ అనమాట. ఓకేనా? నౌ డస్ మోంగోడిబి ప్రొవైడ్ ఓన్లీ డేటాబేస్ సర్వీస్? ఓకే. సో, ఏంటంటే ఈ మోంగోడిబి అనేవాళ్ళు ఓన్లీ డేటాబేస్ సర్వీస్ అయినా ప్రొవైడ్ చేస్తుంది. లేకపోతే ఇంకేమైనా అదర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా అని క్వెషన్ అనమాట. ఓకేనా? సో, ఏంటంటే మోంగోడిబి వాళ్ళు చాలా సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ యూ గో టు గూగుల్ అండ్ టైప్ మోంగోడిబి. ఓకేనా? సో, మోంగోడిబి అట్లాస్ అని టైప్ చేయండి. సో, ఏదైతే ఫస్ట్ యూఆర్ఎల్ వచ్చిందో అది క్లిక్ చేయండి. యాహ్! ఇట్స్ లోడింగ్. ఓకే. ఓకే. లెట్ మీ టైప్ MongoDB ఓన్లీ సింగిల్ MongoDB. యాహ్! ద డెవలపర్ ప్లాట్‌ఫామ్. సో, ఇక్కడ మనకి చూస్తే పైన నావిగేషన్ బార్‌లో కొన్ని నావలింగ్స్ అనేది చూపిస్తుంది. సో, ఇక్కడ మీరు హోవర్ చేస్తే క్లిక్ చేస్తే ఇట్ విల్ షోస్ ద వాటెవర్ సర్వీసెస్ ప్రొవైడింగ్ బై ద MongoDB. సో, MongoDB ఏంటంటే నాట్ ఓన్లీ ఇట్ ప్రొవైడ్స్ ద డేటాబేస్ సర్వీస్. ఇట్ ప్రొవైడ్స్ వేరియస్ సర్వీసెస్ అనమాట. ఓకేనా? లైక్ డేటాబేసెస్, వెక్టార్ సెర్చ్ అండ్ స్ట్రీమింగ్ ప్రాసెస్. ఓకేనా? సో, ఇలా వేరియస్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తదనమాట. ఓకేనా? సో, ఇంకా కమ్యూనిటీ ఎడిషన్స్ దెన్ ఇఫ్ యూ గో టు రిసోర్సెస్ ఓకే. సొల్యూషన్స్ ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఏ ఇండస్ట్రీస్‌లో MongoDB అనేది యూజ్ చేస్తారని స్పెసిఫై చేశారు. సో, MongoDB వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీస్‌లో గానీ, టెలికామ్ సర్వీసెస్‌లో గానీ, లేదా హెల్త్ కేర్‌లో గానీ, రీటైల్, పబ్లిక్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇలా వేరియస్ సెక్టార్స్‌లో మనం ఏంటంటే MongoDB అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? లైక్ గేమింగ్ ఫీల్డ్‌లో కూడా మనం ఎట్లా అది యూజ్ చేస్తామో కూడా తెలుసు. ఓకేనా? నౌ ఈ MongoDB ఫ్రీయా అంటే ఆఫ్‌కోర్స్ ఇట్స్ నాట్ ఫ్రీ. ఓకేనా? సో, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ మేనేజింగ్ ఫ్రమ్ యువర్ లోకల్ సిస్టమ్ ఇదేంటంటే మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఆన్‌లైన్‌లో వాడి ప్రొవైడ్ చేసే సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే సమ్ అదర్ ఏంటంటే సర్వర్స్‌లో మనం డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే దే విల్ ప్రొవైడ్ ఓన్లీ 512 MB అనమాట. ఓకేనా? సో, లెట్ మీ షో యూ హౌ మచ్ డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ MongoDB. ఓకేనా? సో, ఏంటంటే లెట్ మీ సైజ్ మీ టైప్ ద సైజ్ ఓకే. థింక్ సో, ఏంటంటే నేను డీప్‌గా చెప్తాను కదా! అప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇట్ ఓన్లీ ప్రొవైడ్స్ ద 512 MB అనమాట. ఓకేనా? సో, మనకేంటంటే ఆ 512 MB అనేది ఫ్రీగా మనం ఏంటంటే డేటా అనేది స్టోర్ చేసుకోగలం. అప్ టు 512 MB. సో, బియాండ్ దట్ వి కెనాట్ స్టోర్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడి దాకా అర్థమైంది కదా! హూ ఈస్ MongoDB పేరు ఎలా వచ్చిందో దెన్ MongoDB పాపులరా అంటే ఇట్స్ పాపులర్. వి విల్ యూజ్ ఇన్ ద మెనీ స్టాక్ అప్లికేషన్స్ అండ్ జావా బేస్డ్ అప్లికేషన్స్‌లో కూడా యూజ్ చేస్తాము. అండ్ హూ ఈస్ ద వెండర్ ఆఫ్ ద MongoDB? ద వెండర్ ఆఫ్ ద MongoDB వాస్ MongoDB వాళ్ళే. దెన్ సో, ఏంటంటే చెప్పాను కదా! సో, ఇది చాలా నాట్ ఓన్లీ ప్రొవైడ్ ద డేటాబేస్ సర్వీస్. ఓకేనా? అండ్ చాలా సర్వీసెస్ అనేది ఈ MongoDB వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నౌ వాట్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఈస్ MongoDB? ఓకేనా?
సో బేసికల్లీ మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. సో 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఓకేనా? సో వన్ ఈజ్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేసెస్. దెన్ అనదర్ వన్ ఈజ్ డాక్యుమెంట్ ఆర్ నాన్ రిలేషనల్ డేటాబేస్. ఓకేనా? నాన్ రిలేషనల్ డేటాబేసెస్. సో మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేది ఉన్నాయి. సో వన్ ఈజ్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అన్నమాట. సో ఈ రిలేషనల్ నాన్ రిలేషనల్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేషనల్ డేటాబేసెస్ కింద మనకేంటంటే ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్ ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. పోస్ట్‌గ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. నౌ ఇక్కడ నాన్ రిలేషనల్ డేటాబేసెస్‌లో ఏంటంటే మోంగోడిబి ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఈ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్క్యూఎల్ కింద చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ కింద చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా? ఓకే, లెట్ మీ క్రియేట్ ద టేబుల్ హియర్ బ్రాకెట్. యా. సో ఇప్పుడు మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నారు. ఈ టేబుల్ ఏంటంటే ఈఎంపీ టేబుల్ అనుకుందాం. ఈఎంపీ టేబుల్. దెన్ ఈ ఈఎంపీ టేబుల్‌కి అడిషనల్‌గా చాలా ఉంటాయి. లైక్ ఏంటంటే ఆ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నాడు. ఓకేనా? లెట్ మీ అలైన్ ప్రాపర్. యా. దెన్ ఆ ఎంప్లాయీ ఒక అడ్రస్. ఓకేనా? అడ్రస్‌కి ఒక టేబుల్ ఉండిద్ది. సో ఏంటంటే మనము ఇవన్నీ ఒకే టేబుల్‌లో స్టోర్ చేయొచ్చు డేటాని. బట్ ఏంటంటే కొన్ని ఏంటంటే కన్సిస్టెన్సీగా ఉండదు మనకి. ఓకేనా? ఎప్పుడైతే మనము ఈ డేటా అంతా ఒకే టేబుల్‌లో స్టోర్ చేసామో మనకేంటంటే కన్సిస్టెన్సీ అనేది ఉండదు. సో ఏంటంటే మనం ఇట్లా డివైడ్ చేసుకుంటాం. సో దట్ వీ కెన్ ఫార్మ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ దిస్ టేబుల్స్. ఓకేనా? సో ఈ టేబుల్‌కి ఈ టేబుల్‌కి రిలేషన్ అనేది ఫార్మ్ చేస్తాం మనం. యా, ఇలా రిలేషన్స్ అనేది ఫార్మ్ చేసుకుంటాము. లెట్ మీ లైన్ అప్. సో ఏంటంటే యా, ఇలా రిలేషన్‌షిప్స్ అనేది ఫార్మ్ చేసుకుంటాం మనం. ఈ టేబుల్‌కి ఈ టార్గెట్. సో ఇలా అనేది రిలేషన్స్ అనేది ఫార్మ్ చేసుకుంటాము. సో ఏంటంటే రిలేషనల్ డేటాబేసెస్‌లో ఏంటంటే సెపరేట్ టేబుల్స్ ఉంటాయి. అండ్ ఆ టేబుల్స్‌కి ఏంటంటే ఒక రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయొచ్చు మనం. దెన్ కమింగ్ టు ద నాన్ రిలేషనల్ డేటాబేస్, వీటికి ఏంటంటే అసలు రిలేషన్ అనేది ఉండదు. ఈ డేటాబేసెస్‌లో టేబుల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే వాటికి ఆ టేబుల్స్‌కి ఈ టేబుల్స్‌కి ఏంటంటే రిలేషన్ అనేది అస్సలు ఉండదనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. సో రిలేషనల్ డేటాబేసెస్‌లో ఏంటంటే టేబుల్స్ అనేది సెపరేట్‌గా ఉంటాయి. సో దట్ వీ కెన్ మేక్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద టేబుల్స్. Whereas in non-relational databases, we cannot make the relationship between the tables. ఓకేనా? సో మనకేంటంటే టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ రిలేషన్స్. సో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి 1 to 1 అనమాట. ఓకేనా? సో ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్‌కి లేదా మెనీ టేబుల్స్ నుంచి ఒక టేబుల్‌కి లేదా ఒక టేబుల్ నుంచి మెనీ టేబుల్‌కి లేదా మెనీ టేబుల్ నుంచి మెనీ టేబుల్ వరకు. ఓకేనా? సో ఇలా ఏంటంటే చాలా ఉంటాయి రిలేషన్‌షిప్. ఓకేనా? సో నౌ ఇవన్నమాట టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్. ఓకేనా? నౌ అర్థమైంది కదా, మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్. రిలేషనల్ డేటాబేసెస్ వచ్చేసి ఎగ్జాంపుల్‌గా ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్. అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్‌కి వచ్చేసి మోంగోడిబి అనమాట. ఓకేనా? సో ఈ ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్ ఏంటంటే మనం
సపరేట్‌గా టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకొని సో దట్ వీ కెన్ ఫార్మ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద టేబుల్స్. ఓకేనా? నాన్ రిలేషనల్ డేటాబేసెస్‌లో మనం ఏంటంటే వీ కెన్ నాట్ ఫార్మ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద టేబుల్స్. ఓకేనా? నౌ ఇప్పుడు కంపారిజన్ బిట్వీన్ ద రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే ఎస్‌క్యూఎల్‌లో మనకందరికి తెలిసిందే. ఎస్‌క్యూఎల్‌లో డేటా అనేది ఎలా ఉండిద్ది? ఇన్ ఎస్‌క్యూఎల్ లెట్ మీ టైప్. ఇన్ ఎస్‌క్యూఎల్ we store the data in the form of rows and columns కదా. సో, ఎస్‌క్యూఎల్‌లో మనము డేటాను ఎలా స్టోర్ చేసుకుంటాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద రోస్ అండ్ కాలమ్స్. ఇన్ ద సెన్స్ టేబుల్స్‌లో మనం ఏంటంటే డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఈ టేబుల్స్ అన్నీ ఒక డేటాబేస్‌లో ఉంటాయి. ఓకేనా? ఒక డేటాబేస్‌లో ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ అనేది ఉంటాయి. ఓకేనా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. సో, ఒక డేటాబేస్‌లో మల్టిపుల్ టేబుల్స్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ టేబుల్స్‌లో మనం ఏంటి డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? యాహ్! సో, ఇట్లా అనమాట రిలేషన్. లెట్ మీ క్లియర్ ఇట్ ఫైన్. సో, ఒక డేటాబేస్‌లో వి కెన్ హావ్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ ఇన్ ద టేబుల్స్ వి కెన్ స్టోర్ ద డేటా అనమాట. నౌ ఇప్పుడు అసలు ఎస్‌క్యూఎల్‌లో టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ టేబుల్ అని ఒకటి ఉండిద్ది. ఓకేనా? సో, బేసిక్ ఎగ్జాంపుల్ అది మనకందరికి తెలిసిందే. సో, ఈఎంపీ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ యాహ్! లెట్ మీ డ్రాగ్ ఇట్. సో, ఈ టేబుల్ అనేది ఇట్లా ఉండిద్దనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈఎంపీ టేబుల్‌తో పాటు వి హావ్ సమ్ అదర్ టేబుల్స్ లైక్ ఏంటంటే ఆహ్, డిపార్ట్మెంట్ టేబుల్. డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఏంటి? ఈ ఒక ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్‌కి చెందినవాడు అని ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉండిద్దనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కదా! ఆ ఎంప్లాయీస్ ఏ డిపార్ట్మెంట్‌కి వాళ్ళు చెందిన వాళ్ళని ఈ అనే డేటా అనేది ఈ డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఉండిద్ది. సో దట్ ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది ఉండిద్దనమాట. ఈ టేబుల్‌కి లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. యాహ్! ఈ ఈఎంపీ టేబుల్‌కి అండ్ డిపార్ట్మెంట్ టేబుల్‌కి ఏంటంటే రిలేషన్ అనేది ఉండిద్దనమాట. ఓకేనా? ఏ రిలేషనల్ అంటే ఎట్లా? ఇప్పుడు చెప్పాను గదా! ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఏ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. సో దట్ ఏంటంటే ఒక రిలేషన్ అనేది ఉంది. ఓకేనా? నౌ ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్‌లో పని చేస్తున్నాడంటే వి యూజ్ ద కాన్సెప్ట్ కాల్డ్ జాయిన్స్. సో, జాయిన్స్ అనేది యూజ్ చేసుకొని మనము ఏంటంటే డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాం. జాయిన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? మనకి ఈ 2 టేబుల్స్‌లో ఉన్న డేటా అనేది కావాలి కదా! ఈ 2 టేబుల్స్‌లో ఉన్న డేటాని కావాలి. సో దట్ వి హావ్ టు యూజ్ ద జాయిన్స్. సో, ఏంటంటే క్వెరీ అనేది కాంప్లెక్స్‌గా ఉండిద్ది. ఇదేంటంటే ఇప్పుడేంటంటే 2 టేబుల్సే కాబట్టి ఇట్ విల్ బి సింపుల్ అనమాట. ఓకేనా? బట్ ఏంటంటే ఇన్ రియల్ వరల్డ్ వి హావ్ మల్టిపుల్ టేబుల్స్. టు గెట్ ద డేటా ఫ్రమ్ దట్ మల్టిపుల్ టేబుల్స్ వి హావ్ టు యూజ్ ద ఏంటంటే జాయిన్స్ క్వెరీ అనేది కాంప్లెక్స్‌గా ఉండిద్ది. సో, ఇక్కడ ఏంటంటే మోంగోడీబీలో అలా ఉండదనమాట. ఓకేనా? మోంగోడీబీ కాన్సెప్ట్‌కొచ్చేసేసరికి అలా ఉండదు. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! లైక్ రిలేషనల్‌షిప్ డేటాబేస్‌లో ఎలా ఉంటాయనేది డేటాబేస్ ఉండిద్ది. ఆ డేటాబేస్ లోపల టేబుల్స్ ఉంటాయి. అండ్ టేబుల్స్ లోపల మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ ఫార్మ్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద టేబుల్స్. బట్ ఇదొచ్చేసి ఏంటంటే ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్ ఇది. ఏంటి టేబుల్స్ అంటే ఆ టేబుల్స్‌లో రోస్ అండ్ కాలమ్స్‌లో మనం ఏంటంటే డేటా అనేది స్టోర్ చేసుకుంటాము. ఆ టేబుల్స్ అనేవి ఒక డేటాబేస్‌లో స్టోర్ అవుతాయన్నమాట. నౌ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ మోంగోడీబీ. ఓకేనా? ఈ మోంగోడీబీ స్ట్రక్చర్‌కొచ్చేసరికి లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ దట్. సో, ఎస్‌టి
స్ట్రక్చర్ ఆఫ్ MongoDB. MongoDB స్ట్రక్చర్ వచ్చేసి ఎలా ఉండిద్దంటే ఇట్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకేనా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్. వెరాస్ ఇన్ SQL we will store the data in the form of rows and columns. ఓకేనా, బట్ MongoDBకి వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్స్ ఫార్మాట్ లో ఉండిద్ది అనమాట. సో ఎలా అంటే యాక్చువల్ ఇన్ ద SQL లో మనకి డేటాబేస్ ఉన్నట్టే ఇక్కడ కూడా డేటాబేసెస్ అనేది ఉండిద్ది అనమాట. ఓకేనా, సో ఇక్కడ కూడా డేటాబేస్ అనేది ఉండిద్ది. ఓకేనా, సో ఈ డేటాబేస్ లో మనకి మల్టిపుల్ కలెక్షన్స్ అనేది ఉంటాయి. కలెక్షన్స్ అంటే ఏం లేదు, మనకి SQL లో టేబుల్స్ అనము, ఇక్కడ సేమ్ అలానే కలెక్షన్స్ అంటాము. ఓకేనా, ఏదైతే SQL లో మనం టేబుల్స్ అంటామో వాటిల్ని మనము MongoDBలో వచ్చేసరికి కలెక్షన్స్ అంటాము. ఓకేనా, కలెక్షన్స్. ఓకేనా, కలెక్షన్స్. లెట్ మీ మల్టిప్లై ఇట్. ఇలా ఏంటంటే గ్రూప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, MongoDBలో వచ్చేసరికి a group of collections is called the database. ఓకేనా, నౌ ఈ కలెక్షన్స్ లోపల డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ డేటా. ఓకేనా, డాక్యుమెంట్స్ అంటే డేటా. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపేర్ చేసుకుంటే డేటాబేసెస్ అని ఉన్నాయి అండ్ టేబుల్స్ ప్లేస్ లో ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఈ కలెక్షన్స్ లోపల మనము డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఈ డేటా అనేది డాక్యుమెంట్స్ ఫార్మాట్ లో ఉంటాయమ్మా. ఓకేనా, ద డేటా ప్రెసెంట్ ఇన్సైడ్ ద కలెక్షన్స్ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకేనా, ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్. ఓకేనా, మల్టిపుల్ a group of documents is called the collections. ఓకేనా, a group of documents is called collection. ఓకేనా, a group of documents is called collection. డాక్యుమెంట్ అంటే ఏంటిది, డేటా. ఓకేనా, ఈ డేటా అనేది ఏ ఫార్మాట్ లో ఉండిద్ది అంటే JSON ఫార్మాట్ లో ఉండిద్ది. ద డాక్యుమెంట్ in the format, the document is in JSON format. JSON format లో ఉండిద్ది అనమాట. ఏంటిది, డాక్యుమెంట్. డాక్యుమెంట్ అనేది JSON ఫార్మాట్ లో ఉండిద్ది. ఈ JSON అంటే ఏం లేదండి, మీరు ఒకవేళ జావా స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఏంటంటే మీకు ఈజీగా తెలుసు JSON అంటే. బట్ ఏంటంటే అదర్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ జావా లైక్ పైథాన్ కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో కన్సిడర్ చేసుకుంటే మనము పైథాన్లో ఏంటంటే డిక్షనరీస్ క్రియేట్ చేస్తాం కదండి, డిక్షనరీస్. ఓకేనా, సో అది ఎలా క్రియేట్ చేస్తాము, వీ విల్ ఇన్సర్ట్ ద కర్లీ బ్రేసెస్, వీ విల్ యాడ్ సమ్ ఏంటంటే డేటా యాడ్ చేసుకుంటాం. లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ కొలన్ దెన్ నేమ్ ఇస్తాం, దెన్ కామా, ఆఫ్టర్ దట్ ఏజ్, దెన్ డేటా ఇస్తాం. ఓకేనా, నౌ బ్రాంచ్ అట్లా ఇట్లా అనేది ఇస్తాము ఎక్కడ, పైథాన్లో. సో పైథాన్లో ఎలా అయితే మనము డిక్షనరీస్ అనేది మెన్షన్ చేస్తామో సేమ్ అలానే ఈ JSON ఫార్మాట్ కూడా అలానే ఉండిద్ది అనమాట. ఓకేనా, ఫస్ట్ నేను JSON ఫుల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. JSON అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. J stands for జావా. ఓకేనా, జావా. జావా. S stands for script. ఓకేనా, S stands for script and O stands for object. Then N stands for notation. ఓకేనా, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఇది ఏ ఫార్మాట్ లో ఉండిద్ది అంటే సేమ్ పైథాన్లో డిక్షనరీ ఫార్మాట్ ఎలా ఉండిద్దో ఇక్కడ కూడా అలానే ఉండిద్ది అనమాట. ఓకేనా, సో కర్లీ బ్రేసెస్ లోపల డేటా అనేది మెన్షన్ చేస్తాం. లైక్ ఏంటంటే నేమ్ ABC, దెన్ కామా ఇస్తాము, దెన్ ఏజ్ 20, దెన్ బ్రాంచ్
ఈసీఈ. సో ఇలా మనం ఏంటంటే డేటా అనేది మెన్షన్ చేస్తామన్నమాట. ఓకేనా. నౌ ఇలా ఉండిద్దనమాట. ఓకేనా. డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండిద్ది? జేసన్ ఫార్మాట్‌లో ఉండిద్ది. ఓకేనా. యాహ్! డాక్యుమెంట్ స్ట్రక్చర్ వచ్చేసి జేసన్ ఫార్మాట్‌లో ఉండిద్ది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కలెక్షన్ ఉందండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ కలెక్షన్ అనేది ఉంది. ఈఎంపీ కలెక్షన్ అనేది ఉంది. ఈ ఈఎంపీ కలెక్షన్‌లో ఏంటంటే మల్టిపుల్ డేటా ఉండిద్ది. ఓకేనా. యాహ్! ఇట్లా మల్టిపుల్ జేసన్ డేటా అనేది ఉండిద్ది. యాహ్! ఇలా ఉండిద్దనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనము ఈ డేటాను రిట్రీవ్ చేసుకుంటామో అప్పుడు మనకి ఈ డేటా అనేది జేసన్ ఫార్మాట్‌లో వచ్చిద్ది. ఓకేనా. బట్ మనం ఎప్పుడైతే ఈ యొక్క డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేస్తామో, ఓకేనా, డేటాబేస్‌లో స్టోర్ చేస్తామో అప్పుడు అది జేసన్ ఫార్మాట్‌లో కాకోకుండా బీసన్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతది. ఇన్ ద సెన్స్ బైనరీ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. ఓకేనా. బైనరీ ఫార్మ్‌లో స్టోర్ అయ్యిద్ది. ఎప్పుడైతే మన డేటా అనేది డేటాబేస్‌లో స్టోర్ అవుతుందో అప్పుడు బీసన్ ఫార్మాట్‌లో ఇట్ విల్ బి స్టోర్ అనమాట. ఓకేనా. అది మన హ్యాండ్‌లో ఉండదు. ఎవ్రీథింగ్ ఇట్ వాస్ హ్యాండిల్డ్ బై ద మొంగోడిబి అనమాట. ఓకేనా. యాహ్! జస్ట్ వి నీడ్ టు లైక్ ఏంటంటే జేసన్ ఫార్మాట్ డేటాని సెండ్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటికల్లీ హ్యాండిల్ అండ్ కన్వర్ట్ ఇంటు ద బీసన్ ఫార్మాట్ అండ్ స్టోర్ ఇట్ ఇంటు ద డేటాబేస్ అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నామో ఒక కలెక్షన్ నుంచి అప్పుడు మనకి జేసన్ ఫార్మాట్‌లో అనేది డేటా అనేది వస్తది. బట్ వెనెవర్ వి ఆర్ స్టోరింగ్ ద డేటా ఇన్ ద డేటాబేస్ ఆర్ ఇన్ అ కలెక్షన్ ఇట్ విల్ బి స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బీసన్. ఓకేనా. నౌ ఇప్పుడు అర్థమైంది కదా స్ట్రక్చర్ ఎలా ఉండిద్దో. స్ట్రక్చర్ వచ్చేసి జేసన్ ఫార్మాట్‌లో ఉండిద్ది. నౌ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే స్కీమా అండ్ స్కీమాలెస్. ఓకేనా. సో ఈ ఏదైతే ఎస్‌క్యూఎల్ ఉందో అది స్కీమా బేస్డ్ అనమాట. ఓకేనా. వేరాస్ మోంగోడిబి ఉందో దట్ వాస్ స్కీమా లెస్ అనమాట. ఓకేనా. సో స్కీమా అండ్ స్కీమాలెస్ అంటే ఏంటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికీ తెలుసు వాట్ ఈస్ స్కీమా. సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ వాట్ ఈస్ స్కీమా. స్కీమా మీన్స్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ టేబుల్ కదా. స్కీమా అంటే ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ టేబుల్. అంటే మనం టేబుల్ క్రియేట్ చేస్తాం కదా అప్పుడు మెన్షన్ చేస్తాం కదా నాకు ఈ కాలమ్స్ ఉన్నాయి అండ్ ఈ కాలమ్స్ ఒక డేటాబేస్ ఇవి అని మెన్షన్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంపీ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. లెట్ మీ కాపీ ద టేబుల్. ఇలా టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. దెన్ క్రియేట్ చేసుకునేటప్పుడు నేను మెన్షన్ చేసుకున్నా ఈఎంపీ ఐడి ఉండాలి. దాని డేటా టైప్ వచ్చేసి నెంబర్. దెన్ ఆఫ్టర్ దట్ లెట్ మీ మినిమైజ్ ఇట్. దెన్ ఆఫ్టర్ దట్ నాకు ఈఎంపీ నేమ్ ఉండాలి. ఈఎంపీ నేమ్ ఉండాలి. దాని లైక్ డేటా టైప్ వచ్చేసి వార్చార్ అనమాట. ఓకేనా. యాహ్! వార్చార్. సో మనం ఏంటి ఒక ఈఎంపీ టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. దెన్ ఆఫ్టర్ దట్ కాలమ్స్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయో డిసైడ్ చేసాము. ఈఎంపీ ఐడి అండ్ ఈఎంపీ నేమ్. ఓకేనా. నౌ ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలనుకున్న డేటాది. ఓకేనా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ. దెన్ వీ హ్యావ్ టు మెన్షన్ ద కాలమ్ నేమ్స్. సో ఈఎంపీ ఐడి ఆఫ్టర్ దట్ ఈఎంపీ నేమ్. దెన్ మనం ఏంటి వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఐడి వచ్చేసి లైక్ 12 అండ్ ఈఎంపీ నేమ్ వచ్చేసి లైక్ ఏబిసి అని చేసుకున్నాం. ఫైన్. ఇక్కడ వరకు క్వరీ ఇప్పుడు ఏంటంటే నేను ఎంటర్ చేయగలను. క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొక ఎక్స్ట్రా వాల్యూ అనేది యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే క్వరీ ఉందో దాన్ని కాపీ చేశాను. అడిషనల్‌గా ఇంకొక డేటాని యాడ్ చేశా. ఇంకొక వాల్యూని యాడ్ చేశా. సో ఇదేంటంటే సాలరీ అనమాట. ఓకేనా. సాలరీ వచ్చేసి 5000 అని యాడ్ చేశా. బట్ నేను
నా స్కీమాలో సాలరీ కాలమ్ అనేది లేదు. బట్ ఇక్కడ నేనేంటి ఇన్సర్ట్ చేస్తున్నా. సో, ఇట్ రేజ్ యాన్ ఎర్రర్ అనమాట. ఓకేనా? ఓకేనా? ఎర్రర్ రేజ్ చేసిద్ది. సంథింగ్ లైక్ ఏంటంటే కాలమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సంథింగ్ లైక్ ఏంటంటే ఎర్రర్ అనేది రేజ్ అవుతది. ఎందుకంటే కాలమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనమాట. ఓకేనా? కాలమ్ అనేది లేదు కాబట్టి సో, వి కెనాట్ ఏబుల్ టు ఇన్సర్ట్ ద 5000 వాల్యూ ఇన్ ద టేబుల్. బట్ ఇక్కడొచ్చేసి మోంగోడిబి వచ్చేసి స్కీమా లెస్. ఓకేనా? ఇట్ వాజ్ స్కీమా లెస్. సో, బేసికల్లీ ఇక్కడ కూడా స్కీమా ఉండిద్ది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ కలెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఈఎంపీ కలెక్షన్ అనేది క్రియేట్ చేశాను. దెన్ మెన్షన్ చేశాను ఏమేమి ఉంటాయి అనేది, ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయని. ఈఎంపీ ఐడి, దెన్ ఈఎంపీ నేమ్, ఇవన్నీ నేను మెన్షన్ చేశాను. ఏంటిది కలెక్షన్లో ఈ డేటా అనేది ఉండిద్దని. దెన్ ఇన్సర్షన్ చేసేటప్పుడు నేనేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈఎంపీ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 12 అని ఇచ్చాను. దెన్ ఈఎంపీ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని ఇచ్చాను. నౌ నేను శాలరీ అని యాడ్ చేసి, ఓకేనా, శాలరీ అని యాడ్ చేసి లెట్స్ 5000 అని నేను ఇట్లా ఇచ్చాను వాల్యూ. సో నేనేంటి నా కలెక్షన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నా ఈ డేటాని, ఏదైతే ఉందో డాక్యుమెంట్ అది నా కలెక్షన్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇది ఎర్రర్ ఏం రేజ్ చేయదు. ఓకేనా? ఎందుకంటే ఇట్ వాజ్ స్కీమాలెస్. ఆల్రెడీ నువ్వేంటంటే ఎప్పుడైతే స్కీమా క్రియేట్ చేసేటప్పుడు సమ్ పర్టికులర్ కాలమ్ మెన్షన్ చేయలేదో, బట్ డ్యూరింగ్ ద ఇన్సర్షన్ నువ్వు ఒక వాల్యూని, ఎక్స్ట్రా వాల్యూని యాడ్ చేసావు అనుకోనా, అది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ద స్కీమాలెస్. ఓకేనా? నువ్వు స్కీమాలో డిక్లేర్ చేయనివి కూడా ఇన్సర్ట్ చేస్తే అది తీసుకుండిద్ది అనమాట. ఓకేనా? మోంగోడిబి అనేది తీసుకుండిది. సో దిస్ ఈస్ వాట్ ద స్కీమా లెస్ అనమాట. ఓకేనా? నా ఇప్పుడు ఏంటంటే స్కీమా లెస్కి అర్థమైంది కదా. సో స్కీమా ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది స్కీమా, వేరాజ్ మోంగోడిబి ఏంటంటే స్కీమా లెస్. ఏమైతే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కాలమ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయో ఇన్ మోంగో లైక్ ఎస్క్యూఎల్లో, సో ఆ వాల్యూస్ మాత్రమే నువ్వు ఇన్సర్ట్ చేయగలవు. ఎక్స్ట్రా వాల్యూస్ని నువ్వు ఇన్సర్ట్ చేయలేవు. ఇన్సర్ట్ చేస్తే ఇట్ విల్ రేజ్ అన్ ఎర్రర్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మోంగోడిబి స్కీమాలో లేనిది కూడా నువ్వు యాడ్ చేయొచ్చు. ఇట్ వోంట్ రేస్ ఎనీ ఎర్రర్. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ద స్కీమా అండ్ స్కీమాలెస్. అండ్ అగైన్ ఇంకొక స్మాల్ ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎంపీ టేబుల్ అని ఉంది, దెన్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఓకేనా? ఈఎంపీ టేబుల్ ఉంది అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. సో డేటా అనేది సపరేట్గా స్టోర్ ఉండేది. ఇక ఈఎంపీ టేబుల్ ఏముండిద్ది, ఎంప్లాయీ డీటెయిల్స్ ఉండిద్ది. అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో ఏముండిద్ది, ఈ యొక్క ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ అవుతున్నాడని డేటా ఉండిద్ది. ఓకేనా? నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూజర్ వాంట్స్ టు రిట్రీవ్ ద డేటా, ఏంటంటే ఏ ఎంప్లాయీ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని లైక్ ఏంటంటే డేటా కావాలి యూజర్కి. సో దట్ హీ వాంట్స్ టు యూజ్ ద జాయిన్స్ క్వరీ కదా. ఓకేనా? జాయిన్స్ క్వరీ యూజ్ చేసుకొని ఈ 2 టేబుల్స్ని, ఏదైతే ఎంపీ టేబుల్ ఉందో అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉందో, ఆ 2 టేబుల్స్ని జాయిన్స్ చేసి అండ్ హీ వాంట్స్ టు గెట్ ద డేటా. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మోంగోడిబి మనకి ఆ జాయిన్స్ కేస్ అనేది అవసరం లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్లో మనం నెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. నెస్టెడ్ డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా ఉంది. ఓకేనా? ఈ ఎంపీ టేబుల్ ఉంది, ఈ ఎంపీ డాక్యుమెంట్ ఉంది కదా. సో ఈ ఎంపీ డాక్యుమెంట్లోనే నేను ఇంకో అడిషనల్గా డిపార్ట్మెంట్ అని పెట్టి ఇంకొక ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ నేనేంటి డిఈపిటి నెంబర్, లైక్ డిఈపిటి నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ 10, దెన్ డిఈపిటి నేమ్ అని ఇచ్చేసి నేను ఇక్కడ రాసేయచ్చు. ఇట్స్ అడ్మిన్. సో ఇలా నేను చేసేయచ్చు. అంటే ఒక డాక్యుమెంట్ లోపల ఇంకొక డాక్యుమెంట్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ ద నెస్టెడ్ డాక్యుమెంట్స్. సో దట్ ఏంటంటే జాయిన్స్ లేకోకుండానే మనం జస్ట్ ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఒకటి రిట్రీవ్ చేసుకుంటే కంప్లీట్ ఓవరాల్ పర్సనల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇదన్నమాట మనకి ఎస్క్యూఎల్లో ఏంటంటే జాయిన్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో దట్ ఏంటంటే మనకి క్వరీ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. బట్
ఈ యొక్క MongoDBలో ఏంటంటే నెస్టెడ్ డాక్యుమెంట్స్ ఉండటం వల్ల వీ కెన్ రిడ్యూస్ ద ఏంటంటే జాయిన్స్ అనేది అవసరం లేదు ఇక్కడ MongoDBలో. సో ఇప్పుడు అర్థమైంది కదా డిఫరెన్స్ బిట్వీన్ SQL అండ్ MongoDB. సో SQL అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఎ రిలేషనల్ డేటాబేస్, వెరాజ్ MongoDB ఈజ్ ఎ నాన్ రిలేషనల్ డేటాబేస్. సో SQL డేటాబేస్ ఉన్నట్టే ఇక్కడ కూడా డేటాబేస్ ఉంటుంది ఎక్కడ మన MongoDBలో. MongoDBలో కూడా డేటాబేస్ అని ఉండిద్ది అండ్ ఆ డేటాబేస్లో మల్టిపుల్ కలెక్షన్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఈ డేటాబేస్లోనే మల్టిపుల్ కలెక్షన్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ కలెక్షన్స్ లోపల మనకి ఏముంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఈ ఒక కలెక్షన్స్ లోపల ఏముండిద్ది మనకి డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. డాక్యుమెంట్స్ ఎలా ఏ ఫార్మాట్లో ఉంటాయి, ఇట్ వాస్ ఇన్ ద JSON ఫార్మాట్. JSON ఫార్మాట్ ఏంటంటే ఇట్ లైక్ ఏ కీ వాల్యూ పేర్ అనమాట. ఓకేనా, ఇట్ వాస్ ఇన్ ద కీ వాల్యూ పేర్. ఓకేనా, కీ వాల్యూ పేర్లో ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే అండ్ ఇంకోటి SQL ఈజ్ ఎ స్కీమా బేస్డ్ వెరాజ్ MongoDB ఈజ్ ఏ స్కీమాలెస్. ఓకేనా, MongoDB ఈజ్ ఏ స్కీమాలెస్. సో ఇలా ఏంటంటే మనం డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ ఎ కంపారిజన్ బిట్వీన్ ద రిలేషనల్ డేటాబేస్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేస్. అండ్ ఇక్కడ హౌ డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద MongoDB చెప్పాను కదా. MongoDBలో డేటా అనేది ఎలా రిప్రజెంట్ అయ్యింది, ఇన్ ద JSON ఫార్మాట్లో డేటా అనేది రిప్రజెంట్ అవుతుంది. డేటా అంటే డాక్యుమెంట్ అనమాట. ఓకేనా, నౌ లాస్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ MongoDB. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ MongoDB వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ కంటైన్డ్ డాక్యుమెంట్స్ అంటే ఒక డాక్యుమెంట్ లోపల ఇంకొక డాక్యుమెంట్ అంటే, సో దట్ ఇక్కడ చూసారు కదా ఈ యొక్క EMP కలెక్షన్ లోపల ఒక డాక్యుమెంట్ ఉంది, నేమ్ అండ్ ఏజ్ అండ్ బ్రాంచ్ ఉంది. దాని లోపల నేను డిపార్ట్మెంట్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ దెన్ డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చా. అంటే దీనివల్ల నేను ఏం చేయొచ్చు, వీ కెన్ రెడ్యూస్ ద కాంప్లెక్స్ జాయిన్స్ క్వరీస్. ఓకేనా, జాయిన్ క్వరీస్ అనేది నేను రెడ్యూస్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే ఒక్క సింపుల్ సెలెక్ట్ క్వరీతో నేను లైక్ ఏంటంటే కంప్లీట్ డేటాని రిట్రీవ్ చేసుకోగలను. అండ్ స్కీమా ఫ్రీ, MongoDB ఈజ్ ఏ స్కీమా లెస్ కదా. సో స్కీమా లెస్ అంటే ఏం చెప్పాను, ఎప్పుడైతే మనం ఒక కలెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు స్కీమా అనేది మెన్షన్ చేస్తాము, అండ్ ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు స్కీమాలో లేనివి ఇన్సర్ట్ చేసినా కానీ ఇట్ విల్ టేక్ అనమాట డేటాని. ఓకేనా, నౌ యూ కెన్ పర్ఫార్మ్ ద CRUD ఆపరేషన్స్ ఈజీలీ ఇన్ MongoDB, like creation, updation, delete or read. These operations we can perform very easily in MongoDB. MongoDBలో మనం CRUD ఆపరేషన్స్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయగలం. అండ్ ఇంకొక క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఇట్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ JSON. ఓకేనా, మనకి తెలిసిందే డాక్యుమెంట్ వచ్చేసి JSON ఫార్మాట్లో ఉంది. అండ్ ఈ JSON ఫార్మాట్ వచ్చేసి ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సపోర్ట్ ఉంటుంది, లైక్ జావా స్క్రిప్ట్, జావా లైక్ అండ్ పైథాన్, ఎవ్రీ ప్రోగ్రామింగ్ నౌ సపోర్టింగ్ ద JSON అనమాట. సో ఏంటంటే మనకి ఈజీగా ఉండిద్ది JSON ఫార్మాట్ ఎప్పుడైతే మనం ఏంటంటే యూజ్ చేసుకుంటున్నామో ఈజీగా ఉండిద్ది. అండ్ ఏంటంటే సర్వర్ లైక్ డేటాబేస్ నుంచి రిట్రీవల్ కూడా వెరీ ఫాస్ట్గా ఉండిద్ది. ఓకేనా, నా ఇట్ ఈస్ స్కేలబిలిటీ అండ్ స్టోరేజ్. స్కేలబిలిటీ ఇన్ ద సెన్స్ ఏం లేదండి, వీ కెన్ హ్యాండిల్ ద మ్యాసివ్ డేటా అమౌంట్ ఆఫ్ డేటా ఈజీలీ అనమాట. ఓకేనా, ఎంత బిగ్ డేటా అయినా MongoDB ఏంటంటే ఈజీగా స్టోర్ చేసుకోగలదు అండ్ హ్యాండిల్ కూడా చేసుకోగలదు. ఓకేనా, సో ఇదన్నమాట MongoDB ఇంట్రడక్షన్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. I will explain you again if you want. And please subscribe, please support my YouTube channel. Okay na? Yeah, thank you for listening. Bye.